ఎంసెట్ అయిపోయింది, త్వరలో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. బట్ ఇప్పుడు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, సిఎస్సి తీసుకోవాలా, ఏఎంఎల్ తీసుకోవాలా, డేటా సైన్స్కి స్కోప్ ఉందా, సైబర్ సెక్యూరిటీకి ఎక్కువ స్కోప్ ఉందా, ఇంకా ఐటీ బాగుంటుందా. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చెప్తారు ఈసీఈ తీసుకో, వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అటు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళొచ్చు, ఇటు హార్డ్వేర్ సైడ్కి వెళ్ళొచ్చు అంటారు. బట్ రియాలిటీ ఏంటి, మీరు తీసుకున్న ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల లిటరల్లీ 4 years అయితే ఇబ్బంది పడతారు. సో అందుకే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదనే ఈ వీడియోలో నేను సిఎస్సి తీసుకోవాలా, ఏఎంఎల్ తీసుకోవాలా, డేటా సైన్స్ బాగుంటుందా, సైబర్ సెక్యూరిటీ హైప్ ఉంటుందా, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటి యొక్క శాలరీస్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వస్తుంది, ఏ కోర్స్ తీసుకుంటే, ఏ బ్రాంచ్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి, ఏ బ్రాంచ్ అనేది ఈజీగా ఉంటుంది, అన్నీ కవర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. బికాస్ ఈ వీడియో లాస్ట్లో నేను మీకు సూట్ అయ్యే, మీకు తగ్గ బెస్ట్ బ్రాంచ్ అయితే చెప్తాను. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోండి, బ్రాంచ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. ఎస్, మీరు సిఎస్సిలో ఉన్న ప్లేస్మెంట్ రావచ్చు, ఆర్ మీరు సివిల్లో ఉన్నా కానీ సాఫ్ట్వేర్ జాబ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ గుడ్ బ్రాంచ్ ప్లస్ గుడ్ స్కిల్స్ అనేది పవర్ఫుల్ కాంబినేషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మార్కెట్లో హైయెస్ట్ డిమాండ్ ఉండే బ్రాంచెస్ మెయిన్లీ సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా ఐటీ. సో ఇవైతే బూమింగ్ అవుతుంది ప్రెజెంట్. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సిఎస్సి గురించి మాట్లాడుకుందాం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇది ఎవర్ గ్రీన్ కింగ్ అనమాట. సిఎస్సి అంటే కంప్లీట్ కంప్యూటర్ వరల్డ్ అనమాట. ఇందులో ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, డేటాబేసెస్, డిఎస్ఏ, ఇలా అన్నీ ఉంటాయి. బేసికల్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ మొత్తం సిఎస్సి బేస్ మీదే ఉంటుంది. ఈ బ్రాంచ్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరైతే వెబ్ డెవలప్మెంట్కి ఇంట్రెస్ట్ ఉందో, ఇంకా గేమ్ డెవలప్ చేయాలనుకుంటున్నారు, యాప్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్తున్నాను. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజ్ చూద్దాం. అసలు ఎందుకు స్టూడెంట్స్ అందరూ సిఎస్సినే ప్రిఫర్ చేస్తున్నారు? మెయిన్ రీజన్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్. మోస్ట్ కంపెనీస్ అలౌ సిఎస్సి స్టూడెంట్స్. సో సిఎస్సిలో ఉండే వాళ్ళకి ప్యాకేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని కంపెనీస్ వీళ్ళని అలౌ చేస్తాయి. ఫ్లెక్సిబుల్ కెరీర్ ఆప్షన్స్, ఈజీగా మీరు డొమైన్ అయితే స్విచ్ అవ్వచ్చు. స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, అమెజాన్, విప్రో, ఇలాంటి అన్ని కంపెనీస్ మ్యాక్సిమం సిఎస్సి స్టూడెంట్స్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇలాంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఫస్ట్ సిఎస్సి స్టూడెంట్స్ని ప్రిఫర్ చేస్తాయి. సో అందుకనే దీనికి వచ్చేసి అంత డిమాండ్ అనమాట. సిఎస్సి తీసుకుంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇందులో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు సిఎస్సియే ప్రిఫర్ చేస్తారు. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ కాలేజ్లో థౌజండ్స్ ఆఫ్ సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ మీకు ఓన్లీ డిగ్రీ అయితే సరిపోదు. సో మీకు డిగ్రీతో పాటు మీకు ఇక్కడ స్కిల్స్ అనేది కంపల్సరీ. సో మీరు ప్రాజెక్ట్స్ చేయాలి, కోడింగ్ చేయాలి, ఇంటర్న్షిప్స్ చేయాలి, డిఎస్ఏ ప్రోగ్రామ్స్ చేయాలి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి దీన్ని. మరి సిఎస్సి ఎవరికి బెస్ట్ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలి, కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఫ్లెక్సిబుల్ కెరీర్ ఆప్షన్స్ కావాలి అనుకునే వాళ్ళకి సిఎస్సి అనేది బెస్ట్ ఆప్షన్ అండ్ సేఫ్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. 2026లో మోస్ట్ ట్రెండింగ్ బ్రాంచ్ అనమాట ఇది. ఫ్యూచర్లో కూడా చాలా బూమ్ అవబోతుంది. ఇప్పుడు మీరు వాడుతున్న చాట్ జీపీటీ, ఏఐ టూల్స్, రోబోట్స్ కానివ్వండి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇంకా రికమెండేషన్ సిస్టమ్, ఇవన్నీ ఏఐ వరల్డ్లో ఒక పార్ట్. అసలు ఈ ఏఎంఎల్లో ఏముంటుంది? పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఏఐ మోడల్స్, ఆటోమేషన్, ఇవన్నీ ఏఎంఎల్ ఉంటాయి. బేసికల్లీ ఇది ఫ్యూచర్ టెక్నాలజీ అనమాట. ఏఎంఎల్ అడ్వాంటేజెస్ ఏంటి? ఫ్యూచర్లో డిమాండ్ హై ఉంటుంది, హై శాలరీ పొటెన్షియల్ ఉంటుంది, ట్రెండీ ఫీల్డ్, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఏఐ ఇంజనీర్స్కి ఫ్యూచర్లో హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. సో ఇవైతే అడ్వాంటేజెస్. బట్ రియాలిటీ ఏంటంటే ఏఎంఎల్ అంత ఈజీ కాదు. ఇందులో మ్యాథ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు మ్యాథ్స్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. లైక్ స్టాటిక్స్, ప్రాబబిలిటీ, లీనియర్ ఆల్జీబ్రా, కోడింగ్ కూడా కంపల్సరీగా చేయాలి. ఈ కోర్స్ అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదు, అలాగని హార్డ్ కాదు. సో మీ ఇంట్రెస్ట్ బేస్ అనమాట. మరి ఈ కోర్స్ ఎవరికి బెస్ట్? ఏ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్యూచర్ టెక్ అంటే ఎగ్జైట్మెంట్ ఉంటే, అండ్ మీరు ఇంకా కోడింగ్ అండ్ మ్యాథ్స్ని మేనేజ్ చేయగలిగితే ఏఎంఎల్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు. నెక్స్ట్ వచ్చేసరికి డేటా సైన్స్. డేటా ఈజ్ న్యూ ఆయిల్ అంటారు. లైక్ మీరు ఇప్పుడు యూస్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇవన్నీ సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ ఓపెన్ చేశారు. మీరు అమెజాన్ ఓపెన్ చేసి మీకు షూ గురించి సెర్చ్ చేశారు. నెక్స్ట్ మీరు ఇన్స్టా ఓపెన్ చేసి రీల్స్ చూస్తుంటే మీకు రికమెండేషన్స్లో ఒక యాడ్ అయితే డిస్ప్లే అవుతుంది. షూ గురించి ఒక యాడ్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు. అంటే మీకు రికమెండేషన్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మన డేటాని అనలైజ్ చేసి మనకు రికమెండేషన్స్ అయితే ఇస్తాయి. సో ఇదే డేటా సైన్స్. దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మిక్స్ అయి ఉంటుంది అనమాట. అసలు ఈ డిఎస్లో ఏం చేస్తారంటే డేటా అనలైజ్ చేస్తారు, విజువలైజేషన్, ప్రిడిక్షన్స్ ఇస్తారు, ఏఐ మోడల్స్ని ట్రైన్ చేస్తారు, అండ్ ఇంకా బిజినెస్ ఇన్సైట్స్ కోసం యూజ్ చేస్తారు. దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి? పైథాన్, ఎస్క్యూఎల్, ఎక్సెల్, పవర్ బిఐ, ఇంకా మిషన్ లెర్నింగ్, ఇంకా చాలా టూల్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి హై ప్యాకేజ్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా హై డిమాండ్ ఉంటుంది ఈ స్కిల్కి వచ్చేసరికి. డేటా అనేది కంపల్సరీ. దీని యొక్క అడ్వాంటేజ్ హై శాలరీ,
ఫ్యూచర్లో హై డిమాండ్ ఉంటుంది, ఫారెన్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంకా ఏఐ ఫీల్డ్ కూడా రిలేటెడ్గా ఉంటుంది. దీని యొక్క డిసడ్వాంటేజ్ మాట్లాడుకుంటే అగైన్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ కోడింగ్ అనేది కంపల్సరీ. మరి ఈ డేటా సైన్స్ ఎవరికి బెస్ట్ అంటే డేటా అనాలిసిస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్రిడిక్షన్స్కి ఏఏ మోడల్స్ని ట్రైన్ చేయాలనుకున్న వాళ్ళు, రీసెర్చ్ టైప్ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఐటీ బ్రాంచ్ని చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఐటీలో ఫోకస్ ఏంటంటే సాఫ్ట్వేర్స్, నెట్వర్కింగ్, డేటాబేస్, వెబ్ టెక్నాలజీస్, క్లౌడ్, సెక్యూరిటీ బేసిస్, ఇలా సిఎస్సికి సంబంధించే ఉంటాయి. దీని యొక్క అడ్వాంటేజ్ ఇందులో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, కోడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, సిఎస్సి కంటే ఈజీగా ఉంటుంది కొన్ని కాలేజెస్లో. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే సిఎస్సి కంటే ఈజీగా ఉంటుంది కొన్ని కాలేజెస్లో. అండ్ కంపెనీస్ ఐటీ వాళ్ళని కూడా అలౌ చేస్తారనమాట ప్లేస్మెంట్స్కి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొన్ని కోర్ కంపెనీస్ మాత్రం అలౌ చేయవు, ఓన్లీ సిఎస్సి స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాయి. బట్ మ్యాక్సిమం సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. మరి ఈ ఐటీ బ్రాంచ్ ఎవరికి బెస్ట్ అంటే మీకు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, మీరు సిలబస్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, సో అలాంటి వాళ్ళకి ఈ ఐటీ అనేది ఎక్సలెంట్ చాయిస్ అవుతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ కూడా ఫ్యూచర్లో టాప్ డిమాండింగ్ స్కిల్ అనమాట. ఎందుకంటే ప్రతి కంపెనీకి సెక్యూరిటీ కావాలి. సో వాళ్ళకి సపరేట్ ఏఐ మోడల్స్ ఉంటాయి, వాళ్ళకి సపరేట్ డేటాబేస్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ ప్రైవేట్ మోడల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎవరో హ్యాక్ చేయకుండా ఉండడానికి ఒక సెక్యూరిటీ కావాలి. సో ఈ సెక్యూరిటీ పర్పస్ కోసమైనా సరే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో కూడా ప్రతి కంపెనీకి సైబర్ సెక్యూరిటీ అవసరం ఉంటుంది. సో ఇది కూడా టాప్ డిమాండింగ్ స్కిల్ అనమాట. మీకు హ్యాకింగ్ అంటే ఇంట్రెస్ట్, సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలి, లేదా ఎథికల్ హ్యాకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, సెక్యూరిటీ టెస్టింగ్, డిజిటల్ ఫారెన్సిస్. ఇంకా ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్యూచర్లో హై డిమాండ్ ఉంటుంది, ఇంకా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్, హై శాలరీస్ కూడా వస్తాయి. బట్ మీరు కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. టెక్నాలజీస్ చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవుతాయి. సో వాటికి తగ్గట్టు మీరైతే అడాప్ట్ అవ్వాలి. కాబట్టి మీరు సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళాలనుకుంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఈ సైబర్ సెక్యూరిటీ ఎవరికి బెస్ట్? మీకు హ్యాకింగ్ అంటే ఇంట్రెస్ట్, సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే చాలా ఇష్టం, అలాంటి వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎక్సలెంట్ బ్రాంచ్. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, శాలరీ కంపారిజన్. ముందుగా మనం సిఎస్సిలో చూసుకున్నట్లయితే యావరేజ్ శాలరీ 3 to 12 LPA ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. మీకు కనుక హై స్కిల్స్ ఉంటే శాలరీ వచ్చేసరికి 20+ LPA కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎంఎల్, ఇనిషియల్గా 4 to 15 LPA ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్కి అయితే మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ శాలరీ అయితే ఇస్తారు. ఇంకా డేటా సైన్స్కి వచ్చేసరికి 5 to 18 LPA పాసిబుల్ అవుతుంది. ఇంకా సైబర్ సెక్యూరిటీలో వచ్చేసరికి ఆన్ అండ్ యావరేజ్ 4 to 20 LPA వరకు ఉంటుంది, అది మీ స్కిల్స్ బట్టి. అండ్ ఇంకా ఐటీలో వచ్చేసరికి 3 to 10 LPA యావరేజ్ శాలరీ ఉంటుంది. బట్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాంచ్ అనేది మీ శాలరీని డిసైడ్ చేయదు, మీరు నేర్చుకునే స్కిల్స్ అనేది బాగా డిమాండ్ చేస్తుంది. సో స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు తీసుకునే బ్రాంచ్ కన్నా. అండ్ ఈ మిస్టేక్స్ అయితే అసలు చేయొద్దు. ఫ్రెండ్స్ ఏదో చెప్పారని మీకు నచ్చని కాలేజ్ జాయిన్ అవ్వడం, మీకు నచ్చని బ్రాంచ్ తీసుకోవడం, తర్వాత 4 years అనేది ఇబ్బంది పడద్దు. అండ్ ఇంకొకటి, హైప్ ఉన్న బ్రాంచ్ సిఎస్సి అని లేకపోతే ఈసీఈ చెప్పారని ఇలా మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచెస్ తీసుకుని స్ట్రగుల్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాలేజెస్ని ఇగ్నోర్ చేయడం, మాకు బెస్ట్ కాలేజెసే కావాలి, నార్మల్ కాలేజ్ వద్దనుకుని వదిలేయడం. సో మీకు మెయిన్ థింగ్, ఓకే మీ బ్రాంచ్ ఇంపార్టెంటే, బట్ బ్రాంచ్తో పాటు మీరు నేర్చుకునే స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు సిఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏ స్కిల్స్ నేర్చుకోకపోతే మీకు జాబ్ రాకపోవచ్చు. సో ఇక్కడ బ్రాంచ్ ఇంపార్టెంటే, బట్ మీరు నేర్చుకునే స్కిల్స్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. సో ఫైనల్లీ పర్ఫెక్ట్ బ్రాంచ్ అంటే ఒకటే అని ఆన్సర్ ఇవ్వలేం. సో మీకున్న ఇంట్రెస్ట్ బట్టి, మీకు నచ్చిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఉన్నారో, అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలో అర్థం కాని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే సిఎస్సి తీసుకోండి. సో మీరు డొమైన్స్ ఈజీగా స్విచ్ అవ్వచ్చు, మీకు ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉంటుంది. లేదు నాకు ఏ అంటే చాలా ఇష్టం, ఫ్యూచర్ డిమాండింగ్ ఉన్న స్కిల్ కావాలి, ఫ్యూచర్ టెక్నాలజీకి అడాప్ట్ అవుతాను అనుకునే వాళ్ళకైతే ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ ఇలాంటి కోర్సెస్లోకి వెళ్ళండి. మీకు హ్యాకింగ్ ఇంకా సెక్యూరిటీ సైడ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకోండి. కమెంట్ సెక్షన్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎంసెట్ కౌన్సిలింగ్, ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ యొక్క రియాలిటీ ఇవన్నీ కవర్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు.